హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం సేమియా పాయసం చేసుకుందామండి. వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి చలువనిచ్చే ఈ సగ్గుబియ్యం పాయసము ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్నానండి. వీటిని ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టేసుకొని వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని పాలు వేడి చేసుకుంటున్నానండి. మీరు ఇష్టం ఉంటే ఇలాగైనా పాలు కాచుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయినా కాచుకోవచ్చండి. ఇలా పాలు పొంగు వచ్చేటప్పుడు ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు పాలను బాగా మరగనివ్వాలి. ఇలా మరగటం వల్ల మనకి పాయసం అనేది చిక్కగా వస్తుందండి. ఇప్పుడు నానపెట్టేసుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యము ఆల్రెడీ మనం నానపెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టిన అవసరం లేదండి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇలా కలుపుకుంటూ సగ్గుబియ్యం అంతా ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు మనము సేమియా వేస్తున్నానండి. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియానే తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ రోస్టెడ్ సేమియా లేకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని దోరగా వేయించుకొని తర్వాత వేసుకోండి. ఇప్పుడు సేమియా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు సేమియా అంతా ఉడకనివ్వాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇగోండి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత సేమియా అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. మరి ఎక్కువసేపు కూడా ఉడకబెట్టుకోవద్దండి, ముద్ద ముద్దలాగా అయిపోతుంది. ఇగోండి సగ్గుబియ్యం ఇలా పట్టుకుంటేనే మనకి సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చక్కెర యాడ్ చేసుకుందామండి. మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, అదే కప్పుతోనే షుగర్ వేస్తున్నాను. ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చండి. ఇలా చక్కెర వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు వేయించుకుందామండి. కడాయి పెట్టేసుకొని ఇందులో నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు జీడిపప్పు ముక్కలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇవి వేయించుకునేటప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. ఇగోండి ఇక్కడ జీడిపప్పు వేగిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేస్తున్నాను. ఇవి మనకు వేయంగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ వేడి మీదే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని మనము పాయసంలో కలిపేసుకుందాము. ఇదిగోండి కలిపేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ వేస్తున్నానండి. ఇలా లాస్ట్లో ఇలాచీ వేయటం వల్ల పాయసానికి కమ్మటి వాసన వస్తుందండి. ఇంతేనండి, సేమియా సగ్గుబియ్యం పాయసము రెడీ అయిపోయింది. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యంతో పాయసం కానీ జావా కానీ చేసుకొని తినటం వల్ల శరీరానికి చలువ ఉంటుందండి, వేడిని తగ్గిస్తుంది. అలాగే సగ్గుబియ్యంలో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాడీ డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుందన్నమాట. మరి మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ పాయసం ఇష్టం ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.